పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంగా సాగిన సాయి సాధన చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారాలపై సిఐడి సిట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం సమగ్ర విచారణ జరుగుతుంది. కంపెనీ యాజమాన్యం చిట్ హోల్డర్ల సొమ్మును దుర్వినియోగం చేసిన కేసులో భాగంగా ఇప్పటి వరకు 489 మంది బాధితుల స్టేట్మెంట్లను అధికారులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా స్టేట్మెంట్లు నమోదు చేయించుకొని బాధితులు ఉంటే వారు వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించవలెను. స్టేట్మెంట్ నమోదు కొరకు వచ్చేవారు అసలు ఆధారాలను నర్సరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకుని రావాలను. అమౌంట్ కట్టినట్లుగా ఉన్న బ్యాంక్ స్టేట్మెంట్లు, చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించిన చిట్ బుక్స్, ఇతర చెల్లింపు రసీదులు మరియు గుర్తింపు కార్డులను, సిట్ అధికారుల సంప్రదింపు వివరాలు, బాధితులు ఈ ఫోన్ నెంబర్ల ద్వారా విచారణ అధికారులను సంప్రదించి తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. విచారణ అధికారి డిఎస్పి రేపల్లె 8338132225, సిఐ మాచెర్ల రూరల్ సర్కిల్ 9440799629, ఎస్ఐ అశోక్ 9491010234. బాధితులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని విచారణకు సహకరించవలసిందిగా పల్నాడు జిల్లా పోలీస్ విజ్ఞప్తి చేయడం జరిగింది.